మన కేంద్ర మంత్రివర్యులు ఎంపీ గారు అభినందనరావు గారు, ఎంపీ గారు గణేష్ గారు, అందరూ ఎమ్మెల్యేస్, అందరూ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఈరోజు ఈ సభకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. టీచర్స్ ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ నన్ను తపస్సు టీచర్స్ యూనియన్ సపోర్ట్ చేసి డిఫరెంట్ యూనియన్స్ కూడా అసోసియేషన్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కరీంనగర్ పెద్దపల్లి బందంపల్లిలో పుట్టి పెరిగి కరీంనగర్లో సైన్స్ కాలేజీలో ఎంపీసీ చదివి ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివి తర్వాత బిజినెస్కి వచ్చి 40 years బ్యాక్ స్కూల్ పెట్టుకొని స్కూల్ను అంచెలంచెలుగా పెంచి ఇప్పుడు ఒక 45,000 స్టూడెంట్స్ను స్కూలు కాలేజీలు నడుస్తాను. కాబట్టి మోడీ గారు ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు వారి ఇంప్రెషన్కు వారు చేస్తున్న ఈ కంట్రీకి ప్రోగ్రెస్ చూసి ఇంప్రెస్ అయి సంజయ్ అన్న గారు ఈ కరీంనగర్లో పివి నరసింహారావు గారు కూడా ఇక్కడికి వెళ్ళారు, ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఇవన్నీ చూస్తూ ఈ ఉపాధ్యాయ అభ్యర్థిగా నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మీరందరూ ఓటేసి టీచర్లు మేధావులు ఆ టీచర్స్ వల్లనే మేమందరము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. కాబట్టి మన టీచర్లకు చాలా బాధలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు రోజు రోజు పెరుగుతుపోయినాయి. కాబట్టి గత గవర్నమెంట్స్ సక్సెసివ్ గవర్నమెంట్స్ అన్నీ కూడా విద్యాశాఖను నెగ్లెక్ట్ చేసి చెప్పే టీచర్లు వాళ్ళు పీస్ఫుల్గా క్లాసులు చెప్పే బదులు వాళ్ళకు సమస్యలు ఎక్కువ చేసి వాళ్ళను రోజు రోజు స్ట్రైకులు మన అసెంబ్లీ చుట్టూ తిరిగేటట్టు చేశారు. అందులో మన నరేంద్ర మోడీ గారు తెచ్చిన 20 NEP పాలసీ కూడా మన స్టేట్ ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. వేరే స్టేట్లన్నీ ఇంప్లిమెంట్ అయ్యాయి. ఒకవేళ ఆ పాలసీ ఇంప్లిమెంట్ అయితే కూడా టీచర్లకు కొన్ని సమస్యలు అయిపోతాయి. కాబట్టి మీరు అందరూ టీచర్స్ నన్ను ఎన్నుకుంటే నేను టీచర్ సమస్యలు అన్నింటినీ సాధిస్తామని, మన ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు, 2 మినిస్టర్స్ ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన గవర్నమెంటే ఉంది. ఇంతకుముందు ఎమ్మెల్సీలు అందరినీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోలో టీచర్లు సమస్యలు అన్ని పెట్టి సాధిస్తా అని ఒక్క సమస్య కూడా సాధించకుండా 1 year అయిపోయినా కానీ ఇంతవరకు ఏం చేయలేదు. 1 yearలోనే ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది. కాబట్టి రాబోయేది బీజేపీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మన గవర్నమెంట్ ఉంది. వీళ్ళ ఇద్దరి 2 గవర్నమెంట్ల సహకారంతో టీచర్లు వాళ్ళెంబడి ఉంటూ వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరి